వాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగా చేయునా. అంతవరకు చూద్దాం. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకున్న ఈ భాగం చాలాసార్లు మనం ఆలోచన చేశాం కదా, చాలాసార్లు ఆలోచన చేశాం. మళ్ళీ ఈ మాట చదువుతున్నప్పుడు ఆయన సన్నిధికి మనము చేరేటప్పుడు కదా, వేలాది నదుల విస్తార తైలం కావాలన్నా, పొట్టేళ్ళు కావాలా, దూడలు కావాలా, ఏమీ తెచ్చి దేవుని సంతోషపడుతున్నాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ప్రభువు దేనిని బట్టి సంతోషపడతాడు, ఆయన సంతోషపడడానికి మనం ఏమి చేయాలి? ఇక్కడ చెప్పిన మాటలో వేల కొలది పొట్టేలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున అని ప్రశ్న కదా. అవి ఆయనకు సంతోషాన్ని కలుగజేస్తాయా అంటే అక్కడ ప్రశ్నగానే ముగించబడింది. మరి జవాబు ఎక్కడుందో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు. అలాగైతే వేలాది నదులంత విస్తార తైలం, పొట్టేళ్ళు, కోడెలు ఇవి ప్రభుని సంతోషపరుస్తాయా అంటే అవి సంతోషపరచ మరొకసారి చెప్పాడు, అవి నాకు వెక్కసము కలిగించాయి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో ఆయన సంతోషానికి ఒక కారణాన్ని చెప్తున్నాడు. దేవుడు నేను సంతోషించాలి అంటే అంటూ ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు అక్కడ? తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే యెహోవా వాక్కు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. భూమిపైన నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా ఆయనను సంతోషపరచడానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే మనము మన ప్రవర్తనను దిద్దుకోవాలి. అక్కడ చెప్పాడు దుష్టులు అన్నాడు. పైన అదే వచనంలో పైన ఫస్ట్ టైం స్టార్ట్ చేశాడు, దుష్టులు అన్నాడు. అనగా ప్రతి మానవుడు కూడా దుష్టత్వంలో పడి ఉన్నాడు కదా, దుష్టుని యందు పడి ఉన్నాడు. దైవలేఖనం సెలవిస్తుంది క్రొత్త నిబంధన గ్రంథంలో. ప్రతి మానవుడు దేవుని నుండి తొలగిపోయిన తర్వాత దుష్టుని యందు పడి ఉన్నాడు అన్నాడు. దుష్టుని యందు పడి ఉన్న మానవుడు తమ దుష్ట క్రియలను, దుష్టత్వాన్ని మాని ఆ ప్రభు తట్టు తిరగడం అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అదే వచనంలో కదా, తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే అన్నాడు. ఎప్పటి వరకు మానవుడు జన్మతః పాపములో ఉంటుండగా, క్రియల చేత పాపములో ఉంటుండగా, దుష్టత్వంలో జీవిస్తూ ఉంటుండగా, అట్టి మానవుడు తమ ప్రవర్తనను దిద్దుకొనకుండా బ్రతకడం ద్వారా దేవునికి ఏం లేదు. మనం చెప్పుకున్న మొదటి మాట ఏం లేదు, సంతోషం లేదు. అలా అయితే సంతోషం ఎలా ఉంది? ఎప్పుడుంది సంతోషం? తన ప్రవర్తనను కదా దిద్దుకోవాలి.
లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా తన ప్రవర్తనను దిద్దుకోవడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో దేవాతి దేవుడు చెప్తున్నాడు, 21:25, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను కదా. ఈ మాట చెప్తుంది దేవాతి దేవుడు. ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చున్నాడు. ఎప్పుడు? ఇశ్రాయేలులకు రాజు లేని కాలంలో, న్యాయాధిపతుల కాలంలో. తర్వాత మనం ఏమంటే రూతు గ్రంథానికి వస్తే ఆ దేశంలో గొప్ప కరువు కలిగిందన్నాడు. మన ప్రవర్తన సరిగా లేకపోతే మనము అనుభవించవలసింది క్షామమే, కరువే అనే విషయాన్ని రూతు గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా దేవునికి తగిన రీతిగా వారు ప్రవర్తించకపోవడాన్ని బట్టి వారి దేశంలో కరువు కలిగింది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటుండగా, ఈ మధ్యాహ్న సమయంలో దైవ గ్రంథంలో నుండి మనం చూస్తున్న మాట న్యాయాధిపతుల ప్రకారం ఆనాడు వారికి రాజు లేడు, కానీ వారు తమ ఇష్టానుసారముగా వారు ప్రవర్తించారు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత కరువును దేవుడు అనుమతించాడు వారి మీదకు. ఇప్పుడు మనం కూడా మన జీవితాలలో చాలాసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఎందుకు కలుగుతున్నాయంటే, మన ఇష్టానుసారమైన ప్రవర్తన, దేవుని సంతోషపరచలేని దుష్టత్వ క్రియలతో కూడిన మన ప్రవర్తన జీవితం ద్వారా మనమే నష్టపోతూ ఉన్నాం అనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి కొంచెం ఇంకొకరు ఆలోచన చేస్తే ఆదికాండంలోనికి వస్తే మనకు ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవాతి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నరులను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఆ సంతాపము నొందంటే బాధ. ఎందుకు బాధపడ్డాడు? సంతోషపడవలసిన దేవాతి దేవుడు నిన్ను బట్టి ఎందుకు బాధపడుతున్నాడు? కొంచెం దానికి ముందు చదివితే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క ఆలోచనలు తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవనియు యెహోవా చూశాడు కదా. తాను సృజించిన మానవుడు ఎలా ఉన్నాడట? మరలా చదువుతాముడు. తాను సృజించిన మానవుడు ఎలా ఉన్నాడు? చెడుతనము, నరుల చెడుతనం, హృదయము యొక్క తలంపులోని ఊహ చెడ్డది. ఇవన్నీ దేవుడు మానవుని చేసినప్పుడు లేవు కదా, ఉన్నాయా? మరోసారి రాస్తాడు, నరులను దేవుడు యథార్థవంతులుగా సృజించెను అని ప్రసంగి గ్రంథంలో ఉందనుకుంటా. దేవాతి దేవుడు నరులను సృజించినప్పుడు యథార్థంగానే సృజించాడు, కానీ మానవుడు దేవుని మాటను మీరిన తర్వాత యథార్థతను కోల్పోయాడు, దుష్టత్వంలో పడిపోయాడు. దుష్టత్వంలో పడిపోయిన మానవుడు తన ప్రవర్తన విషయంలో దారి తొలగిపోయాడు. ఆనాడు ఇశ్రాయేలుకు రాజు లేకపోగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారమైన ప్రవర్తన ద్వారా దేవుని ఆయాసపరిచారు, దేవుని దుఃఖపరిచారు అనే సత్యం మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో. అసలు ప్రారంభ దినాల్లోనే ఆదికాండం జలప్రళయానికి ముందు దేవుని ప్రజలు ఎలా ఉన్నారట? దేవుని చేత సృజింపబడిన ప్రజలు ఎలా ఉన్నారు అంటే 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు కదా. ఇప్పుడు వారి పాపం కదా, వారి ఊహ, వారి హృదయ తలంపులు కేవలం చెడ్డవిగా ఉన్నాయి, కేవలం చెడ్డగా ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్న మానవుని
అలాంటి స్థితిలో ఉన్న మానవుడు దేవుని ఏమాత్రము సంతోషపరచలేడు. అక్కడే అన్నాడు దేవుడు, అందుకే కిందకన్నాడు, సంతాపము నొందాడు అన్నాడు కదా. సంతాపము నొంది తర్వాత చెప్తున్నాడు దేవుడు, హృదయములో నొచ్చుకొని ఎంత బాధపడ్డాడో కదా, ఎంత బాధపడ్డాడో. బాధపడిన దేవుడు అంటాడు, భూమి మీద నరులను లేకుండా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అసలు వీరు భూమి మీద లేకపోవడమే నాకు ఇష్టం అన్నాడు కదా. ఆదికాండం 1 అధ్యాయంలో ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు కదా. తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడే, కానీ వారిని చూసినప్పుడు వారి హృదయంలోని ఊహ అంత చెడ్డగా ఉండడాన్ని బట్టి ఆయన మిక్కిలి సంతాపము నొందాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా, సంతాపం పొందుతున్నాడా, సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా ఆలోచన చేసుకోవాలి. దేవునిని సంతోష పెట్టడానికి నేడు మనం చదువుకున్న మీకా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా జనాలందరూ కదండి, ప్రజలందరూ చేస్తున్న పనులేంటి? ఇవే కదా. లోకములో ఉన్న ప్రజలు చేస్తున్నారు ఇదే పని. నామకార్థ క్రైస్తవ భక్తి జీవితంలో ఉన్నవారు చేస్తున్నారు. నేడు మరొక మాట కూడా చెప్పాలి, దేవునిని నమ్మి బాప్తిస్వం పొంది ఆరాధన చేస్తున్నామని చెప్తున్న వారు కూడా ఇదే చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదివారం ఆరాధన అయిపోయి చందా వేయగానే వెళ్ళిపోతున్నామంటే, దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి కోరుకుంటుంది ఏమి అనుకుంటున్నావు నువ్వంటే, ఆ చందాని కోరుకుంటున్నాడు అనుకుంటున్నావు కదా. నీ కానుకను దేవుడు కోరుకోవడం లేదు అనే విషయాన్ని నువ్వు ఎరగడం లేదు. లేక నువ్వు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అర్పించే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు ప్రభు అంగీకరిస్తాడు అంటే, నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన నువ్వు దిద్దుకున్నప్పుడు, నీవు ప్రభువుకు నీ హృదయాన్ని పరిపూర్ణంగా అర్పించినప్పుడు కదండి. ఎవరు పరిపూర్ణంగా ప్రభువుకు హృదయాన్ని అర్పిస్తారో వారు ప్రభుని హృదయమారా సేవిస్తారు. ఆ మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 11వ చరణాన్ని చూడండి. 2వ కీర్తన 11 చరణం, 2వ కీర్తన 11వ చరణంలో ఒక మాట, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడు. ఇందాక మనం ఉత్సహించి సంతోషించాలి దేవుని సన్నిధి, ప్రభువుకు యెహోవా ఏర్పాటు చేసిన దినం అని చెప్పుకున్నామే. ఆయనను సేవించడానికి వచ్చిన మనలో భయభక్తులున్నాయా? ఆయన సేవించడానికి వచ్చిన మనములో గడగడ వణుకుచూ సంతోషించుతున్నామా? దేవునిని ఆరాధించేటప్పుడు మన హృదయాల్లో నుండి పెళ్ళుబికిన సంతోషం రావాలి కదా. మనము సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే, ఒక వివాహానికి మనం వెళ్ళామనుకోండి, ఆ వివాహం పరిపూర్ణమయ్యేంత వరకు ఆ సంతోషంలో బంధువులతో స్నేహితులతో కదా అక్కడున్న సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అంతకు మించిన ప్రభు అయిన దేవునితో మనము అనుసంధానం చేయబడ్డాం కదా. వరుడైన ప్రభువుతో వధువైన సంఘముగా మనము చేరినప్పుడు ఆయనను గణపరచటానికి, ఆయన సేవించటానికి, ఆయన సన్నిధిలో మనము సంతోషించటానికి గడగడ వణుకుచు మనము సంతోషించుచున్నామా? మనం చదువుకున్న మాట యెహెజ్కేలు గ్రంథం 18:23లో, ఒకడు వాని ప్రవర్తనను దిద్దుకొని కదా బ్రతుకుటయే ఎవరికి సంతోషం? ఇది ప్రభువుకు యెహోవా వాక్. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి అంటే, పాపములో ఉన్న మానవుడు ప్రభువుని తెలుసుకోవడం, ప్రభువుకి తన హృదయాన్ని ఇవ్వడం, పాప క్షమాపణ అనుభవంలో కొనసాగడం, ఇది ఒక ఎత్తు అయితే, పరిశుద్ధపరచబడిన ప్రజలమైన మనం ఆ ప్రభు అయిన దేవుని సన్నిధిలో మనము దిద్దుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. దిద్దుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అని సరిదిద్దుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన ఎలాగుందో మీరు సరిచూసుకోవాలి అని దైవగ్రంథం సెలవిస్తుంది. కొన్ని మాటలు అలా లేఖనాన్ని గమనిద్దాం చూడండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ చరణం, 37వ కీర్తన
వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇప్పుడు ఈ మాట మరలా చెప్తున్నా కదా. దిద్దుకున్న వాని ప్రవర్తనను చూచట దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దావీదు, భక్తుడైన దావీదు జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు దావీదు కదా. ఆ వచనాలు మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. సమూయేలు గురించి యెషయ కుమారులను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఎత్తుగా ఉన్నవారిని, పొడవుగా ఉన్నవారిని, రంగుగా ఉన్నవారిని, దేహ దారుఢ్యం కలిగిన వారిని చూస్తున్నాడు సమూయేలు. దేవుడు ఏం చెప్పాడు? దావీదు గొర్రెలను కాసుకుంటున్నాడు. దావీదు ఎదురుగా వస్తుండగానే దేవుడు చెప్పాడు, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్నవాడు అని చెప్పాడు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు సౌలు తర్వాత రాజుగా చేయబడ్డాడు. రాజుగా పరిపాలన చేస్తున్న దినాల్లో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఆయన పరిపాలన చేశాడు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, సోదరుడు గిద్యోను గారు పాడుతూ ఉంటారు కదా, యుద్ధకాలమందు మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల చూచినాను. దావీదు యుద్ధకాలమందు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీదకి ఎక్కి చూడరాని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోగా దావీదు 51వ కీర్తనలు అంటాడు. 51వ కీర్తనలో మనం చదివితే దావీదు పశ్చాత్తాపంతో ప్రభు ఎదుట పశ్చాత్తాపంతో, ప్రభువా నేను చేసిన పాపాన్ని పరిహరింపుము, నా హృదయాన్ని శుద్ధి చేయము అని తన ప్రవర్తన అంతటిని దేవుని ఎదుట ఒప్పుకొని దిద్దుకున్నవాడు ఎవరు? తర్వాత దావీదుని గురించి దేవుడు ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటాడు. దేవుని హృదయానుసారుడిగా చేయబట్టానికి దావీదు చేసింది ఏమిటంటే, తాను చేసిన పాపములో తనను స్థిరుడిగా ఉండకుండా తన పాపాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. తన ప్రవర్తనను దిద్దుకోవడానికి ఇష్టపడ్డ దావీదును దేవుడు అంగీకరించాడు, దేవుడు సంతోషించాడు. ఈ మాట చెప్పడానికి ఆధారం దేవుని గ్రంథంలో చాలా లేఖన భాగాలు ఉన్నాయి. ఎన్నోసార్లు దేవుడు నిన్ను దిద్దుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు కదా. 2024లో మనం ప్రవేశించినప్పుడు 2023/31 రాత్రి ఎన్నో తీర్మానాలతో మనం ప్రవేశించాం. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని గొప్ప తీర్మానాలు చేసి మనం ప్రవేశించాం. దినాలు గడుస్తున్న కొద్దీ మన తీర్మానాలు ఏమైపోయాయో, మనం ప్రవర్తించవలసిన లేఖన ఆధారాలు ఏమైపోయాయో, మరలా మన జీవితాలలో మన పాత ప్రవర్తనకు చోటిచ్చిన దినాలు లేదు. ఎన్నో దినాలు ఇలా మనం కొనసాగుతుంటే దేవుడు హృదయంలో నొచ్చుకుంటూనే ఉన్నాడు. అందుకని యెహెజ్కేలు 18:23 అన్నాడు, ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్నాడు. ప్రవర్తనను దిద్దుకోకపోతే దేవునికి సంతోషం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో మనము ఆలోచన చేస్తున్న అంశం, ప్రభువు దేనిని బట్టి సంతోషపడుతున్నాడు? మొట్టమొదటిది మన ప్రవర్తనను దిద్దుకొనడం ద్వారా. పాపములో ఉన్న మానవుడు పాపమును ఒప్పుకొని ప్రభు బిడ్డగా చేయబడడం ద్వారా, ప్రభు బిడ్డగా చేయబడినవాడు తొలగిపోయిన స్థితి నుండి మరలా తన ప్రభు యొక్క మార్గంలోనికి రావడానికి కదా, మార్గంలోనికి రావడానికి. ఆ మాట కూడా మనం గమనించగా ఇర్మియా గ్రంథంలో ఆ మాటలు మనం గమనిస్తాం. ఒకడు తన మార్గములను దిద్దుకొనడం ద్వారా దేవుడు సంతోషపడతాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు, తన మార్గంలో లేడు. దేవుని మార్గంలో లేని మానవుని దేవుడు చూచి నీ ప్రవర్తనను దిద్దుకో, నేను సంతోషపడతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం అలాగూ కొనసాగుదాముగాక. చూద్దాం, చూడండి మరొక మాట. 84వ కీర్తన 11వ చరణం. 84వ కీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా కేడమునై ఉన్నాడు,
యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే మాట మనం చూస్తాం. అలాగైతే ప్రవర్తన విషయానికి మాట్లాడినప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 84:11 యథార్థముగా ప్రవర్తించాలి అన్నాడు కదా. ఒకవేళ మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే మనకేముందట? ఏ మేలును చేయక మానడాడు, ఏ మేలును చేయక మానడు. ఒకవేళ మనం మేలు పొందుకోలేకపోతున్నాము అనంటే మనము యథార్థముగా ప్రవర్తించటం, మనం దిద్దుకునే ఈ క్రమంలో మనము దిద్దుకొని యథార్థంగా ప్రవర్తించాలి అన్నాడు. మన ప్రవర్తన అనే మాటలో యథార్థమైన ప్రవర్తన మనకు మేలు చేస్తుంది, దేవునిని సంతోషపరుస్తుంది. మరొక మాట చూడండి, 143వ కీర్తనలో 10వ చరణం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. అలాగైతే మనం ప్రవర్తించవలసింది ఎలాగో అంటే దేవుని చిత్తానుసారముగా మనం ప్రవర్తించాలి కదా. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన. దేవుని చిత్తం ఏమిటి? తెస్సలోనికీ పత్రికలో ఏం చెప్పాడు? 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీ మీ ఘటమును కాపాడుకొనుటయే దేవుని చిత్తం, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం కదా. పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తం అలా చెప్పాడు. అలాగైతే మనము దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం అంటే తెస్సలోనికీ మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రకారం మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మీ ప్రవర్తన దిద్దుకొని అనే మాటలో యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థత అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, లోపల ఒక మాట, బయట ఒక మాట కదా. అది కాదు, ఉన్నది ఉన్నట్లుగా కదా. యథార్థత 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 అలాంటి ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండవది, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం ద్వారా, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం మనం తెలియకపోతే ఆయన అన్నాడు, నీవే నాకు నేర్పుము. ఆయన నేర్పుతాడు మనకు. ఆ విషయాన్ని చూస్తాం. దాటిపోదాం. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథంలోనికి 3:6 సామెతల గ్రంథం 3:6 మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళను. మనం ఒప్పుకుంటే మన ప్రవర్తన అంతటిగా ఆయనకు అప్పగిస్తే ఆయన మన త్రోవలను ఏం చేస్తాడు? చక్కబరుస్తాడు, సరళం చేస్తాడు కదా. 11వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథంలో నుండి, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఇక్కడ చెప్పాడు మరొక మాట, యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువై ఉండదని కీర్తన గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టలైతే మరొక మాట చెప్పవచ్చు కదా. ఆయనకి ఇష్టలు అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకు మనం ఇష్టలం అవుతాం, శ్రేష్ఠులము అవుతాం. అందును బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. నేను దాటిపోతున్నాను. 16:7 సామెతల గ్రంథంలో, అక్కడే 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఒకవేళ మన ప్రవర్తన కదండి దేవునికి ప్రీతికరమైందైతే, ఇష్టమైందైతేట,
మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని ఏం చేస్తాడు దేవుడు? మిత్రులుగా చేస్తాను అంటున్నాడు. అలాగైతే మనకు శత్రువులుగా ఉన్నవారు ఇంకా మిత్రులుగా చేయబడలేదంటే మన ప్రవర్తన దిద్దుకోవడంలో ఎక్కడ లోపం ఉంది. మన ప్రవర్తనను మనం దిద్దుకోలేదు అనే విషయం అర్థం అవుతూ ఉంది. ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రవర్తన అనే విషయంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం దిద్దుకోవాల్సింది, మన ప్రవర్తన అనే విషయాన్ని ఆలోచన చేసినప్పుడు మనము యథార్థముగా ప్రవర్తించాలి అన్నాడు కదా. యథార్థంగా ప్రవర్తిస్తే మేలుందన్నాడు, దేవునికి ఇష్టలుగా ఉంటాం అని చెప్పాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి అన్నాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం అంటే పరిశుద్ధంగా, దీని కొత్త నిబంధన సత్యం ప్రకారం ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా చెప్తున్నాం, దేవుని సన్నిధిలో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మిత్రులుగా, మనల్ని శత్రువులను మిత్రులుగా చేస్తాడు అనే విషయాన్ని గ్రహించిన వారమై మన ప్రవర్తనను మనం దిద్దుకొని కొనసాగేవారిగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూద్దామా? కొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట మనకు బాగా తెలుసు, అందరికీ సహోదరులకు ఈ మాట ఎన్నోసార్లు వినిపించటం మనం జరుగుతూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలోని మాటలు వరుసగా మనం చదువుతాం. 18వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపమని మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుంది మీరు ఎరుగుదురు కదా అనే మాట మనం చూస్తాం. మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి అనే మాట అక్కడ మనం నోట్ చేద్దాం. తర్వాత 2:12 చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన కదా. మంచి ప్రవర్తన కలవారమై ఉండాలి. ఎక్కడ అన్నాడు? ఎక్కడ? అన్యజనుల మధ్య మనం మంచి ప్రవర్తన కలవారమై, దిద్దుకున్నవాడు మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు కదా, ఎక్కడైనా ఉంటాడు, అట్లాగే ఉంటాడు. విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నాం. 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తనను చూచి కదా. పవిత్రమైన ప్రవర్తన, ఈ మాట చెప్తా ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన, దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన అన్నాడు. పేతురు పత్రికలోని ఈ మాట మనం చూస్తాం. 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు? సత్ప్రవర్తన అన్నాడు. దిద్దుకున్న మన ప్రవర్తన ఎలా ఉందో ఈ కోణంలో మనం ఆలోచన చేయాలి కదా. దుర్మార్గుడు, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు. వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దిద్దుకున్న మన ప్రవర్తన యథార్థంగా ఉందా? దేవుని చిత్తానుసారంగా ఉందా? మంచిదిగా ఉందా? సత్ప్రవర్తనతో కూడినదై ఉందా? మరొక మాట, పరిశుద్ధ, అదేనా ఆ మాటేనా? పవిత్రమైన ప్రవర్తన కలిగిందిగా ఉందా? దిద్దుకోవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దావీదు దిద్దుకున్నాడు కదా, ఇంకా చాలామంది దిద్దుకున్నారు. దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన ప్రతిసారి మనం దిద్దుకొనకుండా కొనసాగితే ఒకానొక దినాన మనం యేసుకేలు గ్రంథం 18:23 ప్రకారంగా దుర్మార్గుడు తమ దుష్టత్వంలో మరణించుట నాకు ఏమాత్రము సంతోషం లేదు. ఒకవేళ మరణిస్తే అదే స్థితిలో దేవుడు దుఃఖపడతాడు.
నీవు కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి మాట, ఆయన మన ప్రవర్తన మనము దిద్దుకున్న ద్వారా దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు అనే కోణంలో 5 ప్రవర్తనలు మనం గమనించాం. ఏమిటి 5 ప్రవర్తనలు? యథార్థమైన ప్రవర్తన, దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన కలవారమై మనము జీవించడం ద్వారా మనం మేలు పొందుకుంటాం, ప్రభువు సంతోషిస్తాడు అనే సత్యాన్ని చూస్తూ ఉన్నాం. మరొక మాట మనం చూద్దాం. 147వ కీర్తన 11వ చరణం, 2వ మాటగా దీన్ని గమనిస్తూ ఉన్నాం. 147వ కీర్తన 11వ చరణం, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే, దేవుడు సంతోషించడానికి, ఆనందించడానికి మరొక కారణం చెప్తూ ఉన్నాడు. ఏమిటా కారణం? కిందకి చదవాలి. ఇంకా భయభక్తులు కలిగనే మాటకు అనుగుణంగా కింద మాట, యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తన యందు భయభక్తులు గలవారి యందు అనే మాట, తన కృప కొరకు కనిపెట్టువారి యందు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టువారి యందట దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు కదా. దిద్దుకున్న మనుష్యుడట చేయవలసిన పని మరొకటి ఉంది. ఏంటది? పాపక్షమాపణ పొందినవాడు కదా, పాపక్షమాపణ పొంది ప్రభులోనికి చేర్చబడి, ప్రభు సన్నిధిలో చేర్చబడి, యథార్థంగా ప్రవర్తిస్తూ, మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ, సత్ప్రవర్తన గలవారమై జీవిస్తూ మనం ముందుకు సాగుతున్న ఈ మన విశ్వాస జీవితంలో 147వ కీర్తన 11వ చరణం ప్రకారంగా యెహోవా కొరకు కనిపెట్టుకొని మనం ఉంటే కదా, దేవుని కొరకు ఎదురు చూడటం అనే మాటను ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 11వ చరణంలో మనం చదువుతున్న ఈ మాట ప్రకారంగా, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడే అన్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేవారి కొరకట దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన కొరకు కనిపెడతా ఉన్నామా? పిల్లలు ఊరికి పోయారు, ఉద్యోగాన్ని బట్టి దూర ప్రాంతం వెళ్ళారు, రేపు వస్తానని చెప్పారు అనుకోండి, ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఎదురు చూస్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళిన పిల్లలు రావడానికి ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెడతా ఉంటాం, ఇంకా రాలేదని. అలాగే ఎదురు చూస్తున్నామా? దేవుని రాకడ కొరకై, దేవుని కొరకై ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా. అపోస్తలుల కార్య గ్రంథంలో ఈ దేవాది దేవుడు ఏ విధంగా ఆయన ఆరోహణుడే వెళ్తున్నాడో అదేవిధంగా తిరిగి రాబోతున్నాడు అని దేవుని దూత వారికి ప్రకటన, ఓ గలిలయ మనుష్యులారా అని ప్రకటన చేయబడింది. ఆయన వచ్చేది తథ్యమే కదా, ఆయన రావడం వాస్తవమే కదా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా యేసునాథ వేగమే రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఆ పాటలో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఆయన రాకడ సమయంలో ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ పాట పాడగలవు కదా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా అని చెప్పేది ఎవరంటే
ఆయన కొరకు ఎదురు చూసేవారు, అక్కడ చెప్పాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసేవారు ఆయన్ను ఆనందింప చేస్తారు. ఆయన మన యందు ఆనందిస్తే, ఆయన మన యందు ఆనందించడం లేదు అంటే మనం ఆయన కృప కొరకు ఎదురు చూసే విషయంలో కూడా ఎక్కడో లోపం. ప్రతివాడు తన సొంత కార్యంలో చూసుకొనిచున్నాడు కానీ ప్రభు కార్యాలను ఎవడు చూడటం లేదు అనే లేఖన భాగాన్ని ఆధారం చేసుకుంటే, మన కార్యాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు, మన బిడ్డలు, మన కుటుంబం, మన ఉద్యోగం, మన జీవితాలు మనం గమనిస్తూ చూసుకుంటూ వెళ్తూ ఉన్న ఈ క్రమంలో ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూడటంలో లోపం తప్పనిసరిగా ఉంది అనే సత్యాన్ని చూస్తూ ఉన్నాం. అది ఆగిపోయిందా? సరే, మంచిది. 147వ కీర్తన 11వ చరణంలో మనం చదువుకున్న మాట ప్రకారం, తన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకై ఎదురు చూసేవారిని బట్టి ఆయన ఏం చేస్తాడట? ఆనందించువాడై ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఇక్కడ ఆ మాటలో అయినను అని ప్రారంభించాడు కదా, అయినను అని ప్రారంభించాడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో అయినను అన్నాడు అంటే అంతకు ముందు వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనం కూడా చదువుదామా? బాగుంటుంది. 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను, ఇప్పుడు చదవాలన్నమాట, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ఈ కోణంలో జరుగుతున్న పరిణామాలు ఏమిటంటే, కుటుంబాలలో చెప్పాడు కదా, కుమారుడు తండ్రి మీదకి కదా, కుమారుడు తండ్రి మీదకి, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, ఇంటివారు వారికే విరోధులైన దినాలు ఉన్నాయి. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాం. ఇలాంటి తరుణంలో కూడా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ మాట ఫస్ట్ మాట పెట్టుకోవాలి. ఆనందిస్తున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య మనము దేవుని కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇక దేవుడు ఏమొస్తాడులే అన్నట్టుగా నిరాశతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రాణాలు బలి చేసుకుంటూ ఉన్నారు. మనము ఈ మాటకు అనుగుణంగా మరొక మాట కూడా చూడొచ్చు. కీర్తన గ్రంథం 41 చూడండి. 40వ కీర్తన 40వ కీర్తన మొదటి చరణం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. సహనం కావాలి కదా. వాస్తవంగా కుటుంబాలలో కుమారుడు తండ్రి మీదకి లేచినప్పుడు, కుమార్తె తల్లి మీదకి లేచినప్పుడు, కోడలు అత్త మీదకి లేచినప్పుడు, తన కుటుంబం వారే విరోధులైనప్పుడు ఏం కావాలి? మనకి సహనము కావాలి. ఈ సహనముతో ఆయన కొరకై మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన సంతోషించేవానిగా ఉంటాడు. 40వ కీర్తనలో అదే చెప్పాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుందును. మరొక మాట చూద్దామా? కీర్తన గ్రంథంలో నుండే మరొక మాట చూద్దాం. 27:14 కీర్తన గ్రంథం 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయములను నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండే ఈ క్రమములో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిబ్బరం అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? ధైర్యం. ఈ రెండు కావాలి. ఈ రెండు కలిగి మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆయన
సంతోషించేవానిగా ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 6వ వచనం. ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. కానీ ఆ మాట గట్టిగా చదవండి. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని. ఇది కూడా పెద్దగా చదువుదాం. ఎవరిని అడిగారు? బుద్ధి గలవారిని అడిగిరి. ఈ మాట చూస్తాం కదా, ఇక్కడ ఆగిపోదాం. తర్వాత ప్రభు వచ్చాడు, తలుపు తీశాడు. బుద్ధి గలవారు లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని వారు నూనె తెచ్చుకొని వచ్చినప్పుడు తలుపు మూయబడింది. తర్వాత వారు బయట నుండి కేక వేశారు. ఆయన అన్నాడు, మీరెవరో నేను ఎరుగునన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయనను ఎదుర్కొనే ఈ క్రమంలో, ఆయనను ఎదుర్కోవాల్సిన ఈ తరుణంలో సిద్ధపాటు కలిగిన మన జీవితాలలో బుద్ధి కలిగి మనం ఉండాలి. నూనె ఉంది, ఇవన్నీ నేను చెప్పడం లేదు, కానీ బుద్ధి కలిగిన వారమై ఆయన కొరకు ఎదురు చూడాలా. బుద్ధి కలిగిన వారి వలె మనము ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయనతో కలిసి లోపలికి వెళ్తాం, విందు చేస్తామా. విందు అంటేనే సంతోషానికి గుర్తు. ఆయన సంతోషిస్తాడు, మనం సంతోషించబడతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట నేను చదివిన తర్వాత ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం అన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కనుక ఏ కృపావరమునందును, ఈ మాట గట్టిగా చదువుదాం, లోపము లేక, ఇది గట్టిగా పట్టుకోండి, లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న 2 మాటలు ఏమిటంటే, మనం గట్టిగా చదివిన 2 మాటలు ఏమిటంటే, అవి లోపము లేక అనే మాట, నిరపరాధులై కదా. దేవునిని ఎదుర్కొనే ఈ క్రమంలో మనం ఏముండాలి? లోపము లేని వారిగా, నిరపరాధులుగా ఉంటే, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ్ వేగమే రావయ్యా అని చెప్పగలం కదా, అని చెప్పగలం. అలాగైతే నేను చెప్తున్న మాట 2 మాటలు జ్ఞాపకం చేశాం. 3 మాటలు అనుకున్నా కానీ సమయాన్ని బట్టి ఈ 2 మాటలతో ముగిస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల సంతోషపడాలి అంటే మన ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. యథార్థమైన ప్రవర్తన గలవారంగా, దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి వారంగా, మంచి ప్రవర్తన కలిగిన వారంగా, పవిత్ర ప్రవర్తన కలవారుగా, సత్ప్రవర్తన కలిగిన వారిగా మనం జీవించేవారిగా ఉంటే ప్రభు సంతోషిస్తాడు. 2వ కోణంలో ఆలోచన చేస్తాం. ఆయనను ఎదుర్కోవడం అనే ఈ కోణంలో ఆయనను ఎదుర్కొనేటువంటి ఈ యొక్క ఆ ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తున్న మనలో కదా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా అయినను ఎలాంటి ఒడిదుడుకుల మధ్య అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను అనేటువంటి కోణం మనలో ఉండాలి. మరొకటి మనం ఆలోచిస్తాం, సహనముతో మనం ప్రభుని కనిపెట్టాలి, ధైర్యముతో
కనిపెట్టుకొని ఉండాలి. ఆ మాట మనం చూసాం. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న మాట ప్రకారం బుద్ధి కలిగిన వారిమై అన్నాడు. తర్వాత లోపము లేని వారిమై, నిరపరాధులమై ప్రభుని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన ప్రభు సంతోషిస్తాడు. ఒకవేళ అలా లేకపోతే ఆది కాండములో జలప్రళయానికి ముందున్న ప్రజలను బట్టి ఆయన సంతసించిన రీతిగానే యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో దుష్టులను అలాగే మరణిస్తూ ఉంటే ఆయన సంతసించి బాధపడుతున్న రీతిగానే మనల్ని బట్టి కూడా ఆయన బాధపడతాడు. చివరిగా నేను ప్రభుని జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. ప్రభు అయిన దేవుడు ఇందుకొరకే ఆయన మన కొరకై మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు. ఆ ప్రభువుని విశ్వసించిన వారమై మనం అలా కొనసాగుదాం. ఎవరైనా విశ్వసించకపోతే ఈ మధ్యాహ్న సమయం వరకు ప్రభువా నేను పాపిని, నా పాపాల కొరకై నువ్వు మరణించావని నేను విశ్వసిస్తున్నానని హృదయం ఇచ్చి ప్రభువుతో ఒక గొప్ప తీర్మానం చేసుకొని ఈ స్థలం నుండి తిరిగి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయంలో ప్రభాకరన్ వచ్చి ముగింపు మాటలు చేసి ముగింపు ప్రార్థన చేస్తారు. సాల్మాన్ మైక్ రాదు.